మన అందరికీ తెలుసు, ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి. మన వైజాగ్ నగరంలో కూడా 24వ తేదీ మార్చ్, తర్వాత 30వ తేదీ మార్చ్ నెలలో 2 ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి. క్రికెట్ అంటే చాలామంది బెట్టింగ్ గురించి ఆలోచిస్తారండి. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, బెట్టింగ్ వల్ల నష్టం జరుగుతుంది కానీ లాభం రాదు. మీరు ఒకవేళ బెట్టింగ్ వల్ల మోసపోయి ఉంటే నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 ఆ నంబర్కి డీటెయిల్స్ పంపండి. లేకపోతే మీరు ఎక్కడ ఉంటారండి, దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వండి. మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం. అదే మాదిరిగా మీకు తెలిసిన ఎవరైనా మోసపోయారు అనుకోండి, ఆన్లైన్ బెట్టింగ్ వలన, క్రికెట్ బెట్టింగ్ వలన, ఆఫ్లైన్ బెట్టింగ్ వలన, అటువంటి ఇష్యూస్ కూడా మా దృష్టికి తీసుకురండి. మేము ఖచ్చితంగా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీకు నా నంబర్ తెలుసు. 24/7 ఏదైనా కంప్లైంట్ వచ్చినా మేము వెంటనే స్పందిస్తాం. దయచేసి బెట్టింగ్ నుండి దూరంగా ఉండండి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నుండి దూరంగా ఉండండి. ఎవరైనా బెట్టింగ్ ప్రోత్సహిస్తే అది కూడా నేరం. రీసెంట్గా వైజాగ్ నగరంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. ఎందుకంటే అతను బెట్టింగ్ని ప్రోత్సహించారు. అటువంటి సమాచారం మీ దగ్గర ఉంటే, అదేవిధంగా బుకీస్ గురించి, పంటర్స్ గురించి మీ దగ్గర సమాచారం ఉంటే దయచేసి ఆ సమాచారం మాకు ఇవ్వండి. మేము కఠినమైన చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ.